ఒక ట్రైన్ జర్నీ ఒక లక్ష్యాన్ని మార్చిందంటే నమ్ముతారా? ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అండి. ట్రైన్లో జర్నీ చేస్తున్న ఒక అమ్మాయికి అనుకోకుండా ట్రైన్ నుంచి దొంగలు తోసేయటం వల్ల ఆ యాక్సిడెంట్లో తన కాలును కోల్పోయింది. డాక్టర్ చెప్పారు, ఇంక మీరు నడవటం కష్టం, ఒక ఆర్టిఫిషియల్ లెగ్ని అమర్చాలి అని. ఒక నేషనల్ లెవెల్ ఫుట్బాల్ ఛాంపియన్ జీవితం మీద ఎన్నో ఆశలు, ఎన్నో కలలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఆమె హాస్పిటల్ బెడ్ మీద ఉండగా టీవీలోనూ ఎవరెస్ట్ మౌంటైనీరింగ్ గురించి చూసిన తర్వాత ఆమెకు వచ్చిన ఆలోచనతో ఆమె జీవితం మొదలయ్యింది. ఆమె ఎవరో కాదు, నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్ అరుణిమా సిన్హా. నేను నడవలేను, సాధించలేను అన్న వాళ్ళకి నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి నేను సాధించగలను అని చూపించాలి అనుకుంది. ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు ఫిజికల్గా ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని విజయం సాధించింది. ఇది మనందరికీ తెలిసిన స్టోరీ అయినా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇలాంటి స్టోరీస్ మనం గుర్తు తెచ్చుకోకపోతే మనం ఏం చేయాలో మనం మర్చిపోతాం. అరుణిమా సిన్హా లాంటి వాళ్ళు మనందరికీ ఒక ఆదర్శం. థ్యాంక్ యూ.